ఓం శాంతి 15/3/1984 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. హోలీ పండుగ పవిత్రంగా అయ్యి పవిత్రంగా చేసే స్మృతి చిహ్నం. హోలియెస్ట్ అత్యంత పవిత్రుడైన తండ్రి హోలీ హంసలతో హోలీ రోజును జరిపేందుకు వచ్చారు. హోలీ రోజు అని సంగమయుగమును అంటారు. సంగమయుగము అంటేనే పవిత్రమైన రోజు. కావున హోలియెస్ట్ తండ్రి హోలీ పిల్లలతో హోలీ రోజును జరిపేందుకు వచ్చారు. ప్రపంచంలో హోలీ 1-2 రోజులు మాత్రమే ఉంటుంది. కానీ హోలీ హంసలు, పవిత్ర హంసలైన మీరు సంగమయుగమంతా హోలీ జరుపుకుంటారు. వారు రంగులు వేసుకుంటారు. మీరు తండ్రి సాంగత్య రంగుతో తండ్రి సమానం సదాకాలం కొరకు పవిత్రంగా అవుతారు. హద్దు నుండి బేహద్దు వారీగా అవ్వడంతో సదాకాలం కొరకు హోలీ అనగా పవిత్రంగా అవుతారు. ఈ హోలీ ఉత్సవం హోలీ అనగా పవిత్రంగా చేసి పవిత్రంగా అయ్యే ఉత్సాహాన్ని ఇప్పిస్తుంది. స్మృతి చిహ్న విధులు, పండుగలు ఏవి జరుపుకున్నా అన్ని పద్ధతులలో పవిత్రంగా అయ్యే సారం ఇమిడి ఉంటుంది. హోలీగా తయారై లేక హోలీ జరుపుకునేందుకు ముందు అపవిత్రతను, చెడును భస్మం చెయ్యాలి, కాల్చేయాలి. అపవిత్రతను పూర్తిగా సమాప్తం చెయ్యనంత వరకు పవిత్రత రంగు ఎక్కదు. పవిత్రత దృష్టితో ఒకరు ఇంకొకరిపై రంగును వేసే ఉత్సవాన్ని జరుపుకోలేరు. ఈ ఉత్సవము భిన్న భిన్న భావాలను మరచి ఒకే కుటుంబానికి చెందిన వారము, అందరూ సమానమే అనగా అందరూ సోదర సోదరిలు అని ఒకే సమాన భావముతో జరుపుకునే స్మృతి చిహ్నం. వారు లౌకిక రూపంలో చిన్న పెద్ద, స్త్రీలు పురుషులు సమాన భావంలో జరుపుకోవాలి అనే భావంతో జరుపుకుంటారు. వాస్తవానికి సోదర సోదర సమాన స్వరూప స్మృతి, ఆత్మిక స్వరూప స్మృతి అవినాశి రంగును అనుభవం చేయిస్తుంది. ఎప్పుడైతే ఈ సమాన స్వరూపంలో స్థితులవుతారో అప్పుడు అవినాశి సంతోషం యొక్క మెరుపు అనుభవం అవుతుంది. అంతేకాక సదాకాలం కొరకు సర్వాత్మలకు ఇలాంటి అవినాశి రంగు వెయ్యాలి అని ఉత్సాహం ఉంటుంది. పిచికారీ ద్వారా రంగు వేస్తారు. మీ పిచికారీ ఏది? తమ దివ్య బుద్ధి అనే పిచికారీలో అవినాశి రంగు నింపబడి ఉంది కదా. సాంగత్య రంగుతో అనుభవం చేస్తున్నారా? అలాంటి భిన్న భిన్న అనుభవాలు అనే రంగులతో పిచికారీ నిండి ఉంది కదా. నిండి ఉన్న బుద్ధి అనే పిచికారీతో ఏ ఆత్మనైనా దృష్టి ద్వారా, వృత్తి ద్వారా, నోటి ద్వారా ఈ రంగులో రంగరిస్తారు. దీనితో వారు సదాకాలం కొరకు పవిత్రంగా అయిపోతారు. వారు హోలీ జరుపుతారు. మీరు హోలీగా పవిత్రంగా తయారు చేస్తారు. అన్ని రోజులను హోలీ రోజులుగా చేస్తారు. వారు పండుగను జరుపుకునేందుకు అల్పకాలం కొరకు తమ మూడును సంతోషంగా ఉంచుకుంటారు. కానీ మీరందరూ సదా జరుపుకునేందుకు హోలీ మరియు హ్యాపీ మూడ్లో ఉంటారు. మూడ్ అంటే స్థితి తయారు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సదా హోలీ పవిత్ర స్థితిలో ఉంటారు. ఇక వేరే ఏ విధమైన మూడ్ మీకు ఉండదు. హోలీ స్థితి సదా తేలికగా, సదా నిశ్చింతగా, సదా సర్వ ఖజానాలతో సంపన్నంగా, బేహద్దు స్వరాజ్య అధికారిగా చేస్తుంది. రకరకాల స్థితులు ఏవైతే మారుతున్నాయో అప్పుడప్పుడు సంతోషం, ఒకసారి ఎక్కువ ఆలోచించడం, ఒకసారి తేలికగా, ఒకసారి బరువుగా, ఈ అన్ని రకాల స్థితులు మారిపోయి సదా సంతోషము మరియు హోలీ స్థితి కలవారిగా అవుతారు. ఇలాంటి అవినాశి ఉత్సవాన్ని తండ్రి జతలో జరుపుకుంటారు. తొలగించుకోవడము, జరుపుకోవడము, తర్వాత మిలనం జరుపుకోవడం. దీని స్మృతి చిహ్నంగా కాలుస్తారు, రంగు వేస్తారు, తర్వాత మిలనం జరుపుకుంటారు. మీరు కూడా తండ్రి రంగులో రంగరించబడినప్పుడు జ్ఞాన రంగులో, సంతోషపు రంగులో ఎన్ని రంగుల హోలీ ఆడతారు. ఈ అన్ని రంగులతో రంగరించబడినట్లయితే
తండ్రి సమానంగా అవుతారు మరియు సమానమైన వారు పరస్పరంలో కలుసుకున్నప్పుడు ఎలా కలుసుకుంటారు? స్థూలంగా అయితే హృదయానికి హత్తుకుంటారు, కానీ మీరు ఎలా కలుస్తారు? సమానంగా అయినప్పుడు స్నేహంలో ఇమిడిపోతారు. ఇమిడిపోవడమే కలుసుకోవడం. కావున ఈ మొత్తం విధానం ఎక్కడి నుండి మొదలైంది? మీరు అవినాశిగా జరుపుకుంటారు, వారు వినాశీ స్మృతి చిహ్న రూపంలో పండుగ జరుపుకొని సంతోషిస్తారు. వారిప్పుడు కేవలం మీ స్మృతి చిహ్న రోజును జరుపుకుంటేనే ఇంత సంతోషపడుతున్నారు అంటే మీరు ఎంత అవినాశి, ఉత్సవం అనగా ఉత్సాహంలో ఉండే అనుభవీలుగా అయ్యారో ఆలోచించండి. అంతిమం వరకు కూడా మీ ఉత్సాహము మరియు సంతోషాల స్మృతి చిహ్నం అనేక మంది ఆత్మలకు సంతోషాన్ని అనుభవం చేస్తూ ఉంటుంది. కావున ఇలాంటి ఉత్సాహభరిత జీవితం, సంతోషాలతో నిండిన జీవితాన్ని తయారు చేసుకున్నారు కదా. డ్రామాలో సంగం యుగానికి అద్భుతమైన పాత్ర ఉంది. ఇప్పుడు మీరు అవినాశి ఉత్సవాన్ని జరుపుకుంటూ తమ స్మృతి చిహ్న ఉత్సవాన్ని కూడా చూస్తున్నారు. ఇదే డ్రామాలో సంగం యుగ పాత్ర. ఒకవైపు చైతన్య శ్రేష్ఠాత్మలు, రెండవ వైపు మీ చిత్రాన్ని చూస్తున్నారు. ఒకవైపు స్మృతి స్వరూపంగా అయ్యారు, రెండవ వైపు మీ ప్రతి శ్రేష్ఠ కర్మల జ్ఞాపకార్థాన్ని చూస్తున్నారు. మహిమ యోగ్యులుగా అయ్యారు, అంతేకాక కల్పక్రితపు మహిమను వింటున్నారు. ఇది అద్భుతం కదా. ఇది మా గాయనమే అనే స్మృతిలో చూడండి. వాస్తవానికి ప్రతి ఆత్మ భిన్న నామ రూపాలతో తమ శ్రేష్ఠ కర్మల స్మృతి చిహ్న చిత్రాన్ని చూస్తున్నారు కూడా. కానీ వారికి తెలియదు, ఇప్పుడు గాంధీ గారు కూడా వేరే నామరూపాలతో తన ఫిల్మ్ చూస్తూ ఉంటాడు కదా, కానీ గుర్తించలేరు. మీరు గుర్తించి మీ చిత్రాన్ని చూస్తారు. ఇది మా చిత్రము, మా ఉత్సాహంతో నిండిన రోజుల స్మృతి చిహ్నాన్ని ఉత్సవం రూపంలో జరుపుకుంటున్నారు అని మీకు తెలుసు. ఈ మొత్తం జ్ఞానమంతా వచ్చేసింది కదా. డబల్ విదేశీయుల చిత్రం మందిరంలో ఉందా? ఈ దిల్వాడా మందిరంలో మీ చిత్రాన్ని చూసారా, లేక కేవలం భారతదేశం వారి చిత్రాలే ఉన్నాయా? అందరూ మీ చిత్రాలను చూసుకున్నారా? ఇది మా చిత్రము అని గుర్తించారా? ఎలాగైతే ఓ అర్జున అని ఒక్కరి ఉదాహరణ మాత్రమే ఉందో, అలా స్మృతి చిహ్నాలు కూడా కొన్ని మాత్రమే చూపిస్తారు, కానీ అందరివి ఉన్నాయి. ఇక్కడ కొన్ని చిత్రాలు మాత్రమే ఉన్నాయి. ఇందులో మేము ఎలా ఉంటాము అని భావించకండి. ఇవి శాంపుల్స్ చూపించారు, కానీ ఇవి మీ అందరి జ్ఞాపకార్థాలు. ఎవరైతే స్మృతిలో ఉంటారో వారి స్మృతి చిహ్నం తప్పకుండా తయారవుతుంది. అర్థమైందా? కావున అందరి పెద్ద పిచికారి నిండి ఉంది కదా. ఒక్కసారికే సమాప్తి అయ్యే చిన్న చిన్న పిచికారీలు కాదు కదా. పదే పదే నింపవలసిన శ్రమ చేసే అవసరం కూడా లేదు. అందరినీ అవినాశి రంగుతో రంగరించండి. హోలీగా చేసే హోలీ జరుపుకోండి. మీకైతే హోలీ అయిపోయింది కదా, లేక ఇంకా జరుపుకోవాలా? హోలీ అయిపోయింది అనగా హోలీ జరుపుకున్నారు. రంగు అంటుకొని ఉంది. ఈ రంగు శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉండదు. స్థూల రంగును కూడా సంతోషంగానే వేసుకుంటారు. మళ్ళీ దాని నుండి రక్షించుకోవాలి అని కూడా అనుకుంటారు, ఆ రంగు నుండి. కానీ మీ రంగు, మీ ప్రభావం, బాబా ప్రభావం ఎటువంటిది అంటే ఇంకా వేయండి అని అంటారు. దీనితో ఎవ్వరూ భయపడరు. ఆ రంగు కళ్ళల్లో పడకూడదు అని భయపడతారు. ఈ రంగు మాత్రం ఎంత వేస్తే అంత మంచిది అని అంటారు. ఇలాంటి హోలీ జరుపుకున్నారు కదా. హోలీగా పవిత్రంగా అయ్యారు. ఇది పవిత్రంగా తయారు చేసే మీ జ్ఞాపకార్థం, స్మృతి చిహ్నం. ఇక్కడ భారతదేశంలో అయితే అనేక కథలు తయారు చేస్తారు. ఎందుకంటే భారతీయులు కథలు వినేందుకు ఇష్టపడతారు కనుక ప్రతి ఉత్సవానికి కథలు తయారు చేశారు. మీ జీవిత కథతో రకరకాల చిన్న చిన్న కథలు తయారు చేశారు. కొంతమంది రాఖీకి కథలు తయారు చేశారు, కొంతమంది హోలీ కథలు తయారు చేశారు, కొందరు జన్మించిన కథలు తయారు చేశారు, కొందరు రాజ్య పట్టాభిషేక కథలు తయారు చేశారు. కానీ ఇవన్నీ మీ జీవిత కథలకు సంబంధించిన కథలు.
ద్వాపర యుగంలో వ్యవహారంలో కూడా ఇంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. ఫ్రీగా ఉండేవారు. జనసంఖ్య కూడా ఈరోజు లెక్కతో తక్కువగా ఉండేదప్పుడు. సంపద కూడా రజో ప్రధానంగా ఉండేది. స్థితి కూడా రజో ప్రధానంగా ఉండేది. అందువలన ఖాళీ లేకుండా బిజీగా ఉండేందుకు ఈ కథలు, కీర్తనలను సాధనంగా చేసుకున్నారు. ఏదైనా సాధనం కావాలి కదా. మీరు ఫ్రీగా ఉన్నట్లయితే సేవ చేస్తారు, లేక స్మృతిలో కూర్చుంటారు. వారు ఆ సమయంలో ఏం చేయాలి? ప్రార్థన చేస్తారు, లేక కథలు, కీర్తనలు చేసేవారు. అందువలన ఖాళీ బుద్ధిగా అయ్యి కథలు చాలా మంచి మంచివి తయారు చేశారు. అయినా మంచిదే. ఎక్కువ అపవిత్రతలోకి వెళ్లకుండా రక్షింపబడ్డారు. ఈ రోజులలోని సాధనాలు ఎలా ఉన్నాయి అంటే 5 సంవత్సరాల పిల్లలను కూడా వికారులుగా చేసేస్తాయి. ఆ సమయంలో కొన్ని మర్యాదలు కూడా ఉండేవి. కానీ ఇవన్నీ మీ స్మృతి చిహ్నాలు. మా స్మృతి చిహ్నాన్ని పండుగగా జరుపుకుంటున్నారు అనే నశ మరియు సంతోషం ఉంది కదా. మన పాటలు పాడుకుంటూ ఉన్నారు. ఎంత ప్రేమగా పాడుకుంటూ ఉన్నారు. ఇంత ప్రేమ స్వరూపంగా మీరు అయ్యారు. అందుకే ప్రేమతో వారు పాడుతున్నారు. హోలీ స్మృతి చిహ్నం ఏమిటో అర్థమైందా? సదా సంతోషంగా ఉండండి, తేలికగా ఉండండి. జరుపుకోవడం అంటే ఇదే మంచిది. ఎప్పుడూ మీ స్థితిని పాడు చేసుకోకండి, మూడ్ ఆఫ్ చేసుకోకండి. సదా హోలీ మూడ్, పవిత్రత మూడ్, లైట్ మూడ్, హ్యాపీ మూడ్ ఉండాలి. ఇప్పుడు చాలా మంచి తెలివి గల వారిగా అవుతూ ఉంటారు. మొదటి రోజు మధువనానికి వచ్చినప్పటి ఫోటో, మళ్ళీ వెళ్ళేటప్పటి ఫోటో 2 తీయించండి. ఇషారాతోనే అర్థం చేసుకుంటారు. అయినా బాప్దాదాకు లేక బాప్దాదా ఇంటికి మీరు అలంకారం. మీరు రావడం వలన మధువనం శోభ ఎంత మంచిగా అవుతుంది. ఎక్కడ చూస్తే అక్కడ ఫరిస్తాలు వస్తున్నారు, వెళ్తున్నారు. ఆనందంగా ఉంది కదా. మీరు మధుబన్ ఇంటికి అలంకారము అని బాప్దాదాకు తెలుసు. మంచిది. జ్ఞానం యొక్క రంగులో రంగరింపబడిన అందరికీ, సదా తండ్రి సాంగత్య రంగులో ఉండేవారికి, తండ్రి సమానంగా సంపన్నంగా ఈ ఇతరులను కూడా అవినాశి రంగులో రంగరించే వారికి, సదా హోలీ పండుగను జరుపుకునే హోలీ హంస ఆత్మలకు సదా సంతోషంగా మరియు హోలీగా ఉండాలి అని బాప్దాదా శుభాకాంక్షలు. సదా స్వయాన్ని సంపన్నంగా చేసుకుని ఉత్సాహ ఉల్లాసాలలో ఉండాలి అనే శుభాకాంక్షలు. తోడుగా నలువైపులా లగ్నంలో నిమగ్నమై ఉండువారు, సదా మిలనం జరుపుకునే విశేష పిల్లలకు ప్రియ స్మృతులు మరియు నమస్తే. వ్యక్తిగతంగా కలయిక. సదా స్వయాన్ని తండ్రి వారసత్వానికి అధికారిగా అనుభవం చేస్తున్నారా? అధికారి అనగా శక్తిశాలి ఆత్మ. ఇలా భావిస్తూ కర్మలు చేయండి. ఎటువంటి బలహీనత మిగిలి లేదు కదా. తండ్రి ఎలా ఉన్నారు, నేను అలా ఉండాలి. తండ్రి సర్వశక్తివంతులు అయితే పిల్లలు మాస్టర్ సర్వశక్తివంతులు. సదా ఈ స్మృతితో స్వయాన్ని సహజంగా ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ సంతోషం సదా ఉండాలి. ఎందుకంటే ఇప్పటి సంతోషం మొత్తం కల్పంలో ఎప్పుడూ ఉండదు. ఇప్పుడు తండ్రి ద్వారా ప్రాప్తి ఉంది. తర్వాత ఆత్మల ద్వారా ఆత్మలకు ప్రాప్తి ఉంటుంది. తండ్రి ద్వారా ఏదైతే ప్రాప్తిస్తుందో అది ఆత్మల ద్వారా జరగజాలదు. ఆత్మలు స్వయం సర్వజ్ఞులు కారు. అందువలన వారి ద్వారా జరిగే ప్రాప్తులు అల్పకాలమైనవిగా ఉంటాయి. తండ్రి ద్వారా సదాకాలపు అవినాశి ప్రాప్తి ఉంటుంది. ఇప్పుడు తండ్రి ద్వారా అవినాశి సంతోషం లభిస్తుంది అని స్మృతిలో సదా సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు కదా. సదా సంతోషం అనే ఊయలలో ఊగుతూ ఉండండి. క్రిందకొచ్చారు, మురికిగా అయ్యారు. ఎందుకంటే క్రింద మట్టి ఉంది. దేహాభిమానంతో సదా ఊయలలో ఉంటే స్వచ్ఛంగా ఉంటారు. స్వచ్ఛంగా అవ్వకుండా తండ్రిని కలవలేరు. తండ్రి స్వచ్ఛంగా ఉన్నారు. వారిని కలుసుకునే పద్ధతి స్వచ్ఛంగా అవ్వాల్సి ఉంటుంది. కావున సదా ఊయలలో ఉండేవారు సదా స్వచ్ఛంగా ఉంటారు. ఊయల లభిస్తూ ఉంటే క్రిందకెందుకు వస్తారు?
ఊయలలోనే తినండి, ఊయలలోనే త్రాగండి, నడవండి. ఇది చాలా పెద్ద ఊయల. క్రిందకు వచ్చే రోజులు సమాప్తమయ్యాయి. ఇప్పుడు ఊగే రోజులు కావున సదా తండ్రితో పాటు సుఖమనే ఊయలలో సంతోషము, ప్రేమ, జ్ఞానము, ఆనందమనే ఊయలలో ఊగే శ్రేష్ఠాత్మలు. ఇది సదా గుర్తుంచుకోండి. ఎప్పుడు ఏ విషయం వచ్చినా ఈ వరదానము జ్ఞాపకం ఉంచుకుంటే మళ్ళీ వరదానము ఆధారంతో బాబా తోడును ఊయలలో ఊగే అనుభవం చేస్తారు. ఈ వరదానం సదా రక్షక సాధనం. వరదానం గుర్తుంచుకోవడం అనగా వరదాతను గుర్తుంచుకోవడం. వరదానంలో ఎలాంటి శ్రమ ఉండదు, సర్వప్రాప్తులు సహజంగా జరుగుతాయి. ఇంకొక గ్రూప్తో అందరూ ఒకే బలం, ఒకే నమ్మకంతో నడిచే శ్రేష్ఠాత్మలు కదా. ఒకే బలం, ఒకే నమ్మకంతో నడిచే నిశ్చయ బుద్ధి గల పిల్లలకు ఈ సాకార మురళి ఏదైతే ఉందో అదే మురళి. మధువనం నుండి శ్రీమతం లభిస్తుందో అదే శ్రీమతం అని తెలుసు. తండ్రి మధువనంలో తప్ప ఇక ఎక్కడా లభించరు. సదా ఒక్క తండ్రి చదువులో నిశ్చయం ఉండాలి. మధువనం నుండి చదువులో ఏ పాఠాలు వెళ్తాయో అదే చదువు. ఇంకొక చదువు ఏదీ లేదు. ఎక్కడైనా భోగ్ మొదలైన సమయాలలో సందేశీ ద్వారా బాబా పాత్ర నడుస్తూ ఉంటే అది పూర్తిగా తప్పు. ఇది కూడా మాయ. దీనిని ఒకే బలం, ఒకే నమ్మకం అని అనరు. మధువనం నుండి ఏ మురళి వస్తూ ఉందో దానిపై ధ్యాస ఇవ్వకపోతే వేరే మార్గాలలోకి వెళ్ళిపోతారు. మధువనంలోనే బాబా మురళి నడుస్తుంది. మధువనంలోనే బాబా వస్తారు. అందువలన ప్రతి బిడ్డ ఈ జాగ్రత్త వహించండి, లేకుంటే మాయ మోసం చేస్తుంది. ఓం శాంతి.